అందరికీ నమస్కారం. అన్ని రాశుల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో మనం టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మీకు ఉగాది తర్వాత నుంచి కెరియర్‌లో అయితే చాలా డిఫరెన్స్ వస్తుందండి. అంటే కెరియర్ పరంగా అయితే చాలా చేంజెస్ మీరు కొత్త ఆపర్చునిటీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ ఇయర్‌లో. బిగినింగ్ అయితే మీకు చాలా చాలా బావుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి మీరు కొంచెం కెరియర్ వైస్ ఏదన్నా ఇబ్బంది పడినా అంటే మీకు జాబ్ వైస్ గానీ, ఏదైనా ఫైనాన్సెస్‌లో గానీ మీకు ఏదైనా చాలా డౌన్‌గా ఉన్న మీ కెరియర్ ఈ ఇయర్ అయితే మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. మెయిన్‌గా అయితే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ మీరు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో గూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అంటే లైక్ ఫైనాన్సెస్‌లో గానీ, ఏదైనా కొత్త జాబ్ కోసం గనక ట్రై చేస్తుంటే మీకు ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా కొత్త జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ గూడా మీకు ఎక్కువొస్తాయి. అంటే మీరిప్పుడు చేస్తున్న జాబ్‌లో అంత మీకు డిసప్పాయింట్‌మెంట్ ఉన్నా, అంత బెటర్‌గా లేదు, ఇంకా కొంచెం సక్సెస్ రావాలి అనుకుంటే ఇయర్ అయితే చాలా పాసిబిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మెయిన్‌గా అయితే మీకు కెరియర్ వైస్ అయితే న్యూ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగుంటాయి. బిజినెస్ చేసే వాళ్ళకి గూడా ఈ ఇయర్ చాలా కలిసొస్తుందని చెప్పొచ్చు. అంటే మెయిన్‌గా అయితే ఆహ్, మీరేదైనా పార్ట్నర్‌షిప్ బిజినెస్ కోసం గనక ట్రై చేస్తుంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో అయితే చాలా సక్సెస్ వస్తుంది మీకు. చాలా బావుంటుందని చెప్పొచ్చు. మెయిన్‌గా అయితే జూన్ నుంచి మీరేదైనా కొత్త బిజినెస్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే బిజినెస్ మీకు హెల్త్ వైస్ అయితే ఈ ఇయర్ మాక్సిమం చాలా బావుంటుందని చెప్పొచ్చు. అంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది వస్తాయి. బట్ ఏంటంటే దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ అవుతారు. అంటే జస్ట్ టెంపరరీ హెల్త్ ఇష్యూసే వస్తాయి. అండ్ చిన్న చిన్న ఇష్యూస్ అనేదైతే ఖచ్చితంగా మీకు ఉంటాయని చెప్పొచ్చు హెల్త్ పరంగా. మాక్సిమం అయితే మీకు ఈ ఇయర్ చాలా హెల్త్ వైస్ అయితే పాజిటివ్‌గానే ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకేదైనా హెల్త్ వైస్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా, దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ అవ్వడానికి గూడా ఛాన్సెస్ అయితే బావున్నాయి. హెల్త్ పరంగా అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ వచ్చినా అది మీరు చాలా తొందరగా దాని నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టూడెంట్స్‌కైతే కొంచెం మీకు హార్డ్ వర్క్ అయితే అవసరం ఈ ఇయర్. అంటే రిజల్ట్స్ అయితే మీకు పాజిటివ్‌గానే వస్తాయి. ఏంటంటే మీరు కొన్ని టైమింగ్స్‌లో సమ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక 3 మంత్స్ తర్వాత కొంచెం డౌన్ అవ్వచ్చు. అండ్ అప్ అండ్ డౌన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వాలంటే మీరు ఎక్కువ కష్టపడడం అనేది అవసరం. ఖచ్చితంగా ఎక్కువ కష్టపడితేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు స్టూడెంట్స్‌కైతే. రిలేషన్‌షిప్ విషయంలో ఈ ఇయర్ కొంచెం సమ్‌టైమ్స్ మీకు డౌన్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు నెగెటివ్ అవ్వచ్చు. మీ పార్ట్నర్స్‌కి మీకు మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది రావచ్చు. సమ్‌టైమ్స్ అయితే డౌన్ అయితే కనిపిస్తుంది అప్పుడప్పుడు. బాగా అంటే ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు కొంచెం బాగా అండర్‌స్టాండింగ్ అనేది ఎక్కువ ఉండాలి మీ ఇద్దరికీ. అప్పుడే రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఈ ఇయర్ మీకు రిలేషన్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అన్నెసెసరీగా ఫైట్స్ లైక్ ఏదైనా మనీ విషయంలో మీకు ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడము లైక్ అలాంటి ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలున్నాయి. అండ్ స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ కంప్లీట్ నెగెటివ్ అయితే ఉండదు. బట్ ఏంటంటే అప్పుడప్పుడు మీకు కొంచెం ఫైట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా అయితే ఇయర్ మీకు బానే ఉంటుంది. బట్ సమ్‌టైమ్స్ అయితే డౌన్ అనేదైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి ఈ ఇయర్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఆఫ్టర్ జూన్ నుంచి ఇంకా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అండ్
అక్కడ గూడా మీకు మెయిన్‌గా అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. కొత్త జాబ్ ఒస్తుంది అండ్ మీరు విత్ ఫ్యామిలీ తోటి ఇప్పటిదాకా వెళ్ళలేదు. సో, ఫ్యామిలీ తోటి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఇయర్ సక్సెస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. అబ్రాడ్‌కి మీ ఫ్యామిలీ తోటి మీరు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనే చెప్పాలి మీకు ఇయర్. ఫైనాన్సెస్ విషయంలో అయితే చాలా చాలా బావుంటుంది. ఎక్సలెంట్ ఫైనాన్సెస్ అంటే ఇప్పుడు మీకు ఇప్పటిదాకా మీకు మనీ విషయంలో గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి అయితే గ్రోత్ అనేది ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది మీకు. అది బాగా ఇంకంటే 1 ఆర్ 2 మంత్స్ తర్వాత ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది ఫైనాన్సెస్ పరంగా. ఈ ఇయర్ అంతా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందండి. ఫైనాన్సెస్ విషయంలో అయితే మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మ్యారేజ్ విషయంలో గూడా ఎక్సలెంట్‌గా ఉంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి సో, ఈ ఇయర్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. అండ్ మీకు కొంచెం చేంజెస్ అనేది కూడా ప్రతి విషయంలో కనిపిస్తుంది. యాక్చువల్‌గా మేషరాశి వారికి ఎక్కువ ఆహ్, కెరియర్ విషయంలో గానీ, న్యూ ఆపర్చునిటీస్ అండ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీరు ఏదైనా చిల్డ్రన్స్ కోసం ప్లాన్ చేసుకుంటే అది ఈ ఇయర్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ విషయంలో అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంది అండ్ ఎక్సలెంట్‌గా ఉంది అని చెప్పొచ్చు. మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం గనక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ వైస్ అయితే చాలా చాలా బావుంది మీకు. మీరు ఎందులో అమౌంట్ పెట్టినా ఆ అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా చాలా డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ మీరు ఏ బిజినెస్‌లో అయినా పెట్టినా లైక్ రియల్ ఎస్టేట్‌లో గానీ, ఏదైనా స్టాక్ మార్కెట్‌లో ట్రై చేస్తున్నా సో, మీకు ఈ ఇయర్ అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ వైస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఎందులో అమౌంట్ పెట్టినా అది మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో, మీరు ఏదైనా న్యూ హౌస్‌కి గనక అలా ప్లాన్ చేస్తే అది గూడా మీకు పాజిటివ్‌గా ఉంటుంది. మీకు కొత్త ఇల్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఈ ఇయర్ బాగా కనిపిస్తున్నాయి. న్యూ హౌస్ ఉంటుంది అండ్ మనీ విషయంలో గూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందని గూడా చెప్పొచ్చు. సో, ఈ ఇయర్ అయితే మీకు ఆఫ్టర్ ఉగాది తర్వాత మీకు చాలా గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అండ్ మీకు ఈ ఆల్మోస్ట్ చాలా చాలా పాజిటివ్‌గా ఉంది అన్ని విషయాల్లో. మీకు ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో, ఏంజెల్ గైడెన్స్ కూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందనే ఆన్సర్ వచ్చింది మీకు. అంటే ఈ ఇయర్ అంతా మీకు చాలా పాజిటివ్‌గా ప్రతి విషయంలో సక్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో, మీ మెయిన్ ఈ కార్డ్స్‌లో గూడా చాలా సక్సెస్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీకు సేమ్ గైడెన్సే వచ్చింది. సో, చాలా చాలా బావుంటుంది అండ్ పాజిటివ్ తోటి మీకు స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు.